మీరు చూసుకోవచ్చు ఈ ఎల్ షేప్ కిచెన్ యూనిట్ లో పూజా మందిర్ పెట్టడంతో యూనిట్ చాలా అందంగా రావడం జరిగింది. సో పూజా మందిర్ అయితే మా క్లయింట్ చాలా హ్యాపీ పూజా మందిర్ తో. లైక్ ఇక్కడ చూడండి ఈ ప్రొఫైల్ షటర్స్, ఈ ప్రొఫైల్ షటర్ మీద మనం శాండ్ ఇచ్చింగ్ డిజైన్ చేసాం వినాయకుడు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ దీని వల్ల కూడా చాలా 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 బాగా మనకి ఎలివేట్ అవుతుంది. ఏంది ఎక్స్టర్నల్ గా. అదే మీరు ఇంటర్నల్ గా చూడండి, ఇంటర్నల్ గా చూస్తే వెంకటేశ్వర స్వామి చూడండి, లైటింగ్ చూడండి, వెంకటేశ్వర స్వామి డిజిటల్ లైటింగ్ తో ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఆ లెడ్జెస్ కానీ మనం ఇచ్చిన ఈ విధంగా క్వార్ట్స్తో మనం ఇక్కడ డిజైన్ చేసాము, ఎందుకంటే ఏదైనా పడ్డా కూడా ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా చేసాం. అండ్ చూసుకొని ఇక్కడ ఒక ప్రసాదం ట్రే ఒకటి ఇచ్చాము, అండ్ ఇక్కడ ఒక అడిషనల్ ఒక డ్రా ఇచ్చాము. ఇక్కడ చూడండి ఒక గడప లాగా డిజైన్ వచ్చింది సార్. అసలు ఇది హైలైట్ అన్నిటికన్నా. ఇది ఏ పూజా మందిర్ చూడండి ఎక్కడ ఇలా గడపలాగా డిజైన్, దీని ముందు ముగ్గు అనేది మనకి ఎక్కడ కనిపించదు. మన క్లయింట్స్ చాలా 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 చూడండి, ఎక్కడ చూడండి ఆ ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయి. ఇంత A to Z క్లయింట్ అలా సపోర్ట్ చేస్తాడు మనకి. అంటే ఈవెన్ పూజ గది అంత ఇరుకుగా కూడా అనిపించట్లేదు, మీరు అన్ని ర్యాక్స్ ఇవ్వటం వల్ల చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది. పైన అడిషనల్ స్టోరేజ్ గురించి ఈ విధంగా ఒక యూనిట్ చేసాము. ఓకే ఓకే, ఒక స్టోరేజ్ యూనిట్ లాగా ఇలా చేసాము. ఒక యూనిఫామ్ లుక్ ఉండాలి పూజా యూనిట్ అనేసి కింద నుంచి పై వరకు మనం అందుకే వుడెన్ తో టచ్ ఇవ్వకుండా ఇదే గ్లాస్ ని మెయింటైన్ చేసి ఎగ్జాక్ట్లీ ఓవరాల్ పై వరకు ఇదే ఫీల్ తో మనం డిజైన్ చేయడం జరిగింది.